సిద్దిపేట జూనియర్ డాక్టర్ లావణ్య సూసైడ్ కేసులో వెలుగులోకి మరిన్ని విషయాలు బయటపడ్డాయి. లావణ్యది దళిత కులం కావటంతో ఇంట్లో పెళ్లికి నిరాకరించారని చెప్పాడు ప్రణయ్. పెళ్లికి నిరాకరించారన్న విషయం తెలియగానే నెల క్రితమే ఆత్మహత్యాయత్నం చేసింది లావణ్య. దీంతో ఇంటికి తీసుకువెళ్లి లావణ్యకు ధైర్యం చెప్పింది అక్క శిరీష. తర్వాత లావణ్య తిరిగి సిద్దిపేట వెళ్లిపోయింది. అయితే తన ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో ఈ నెల 2న లావణ్య ఆత్మహత్యాయత్నం చేసుకుంది. 4వ తేదీన నిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. లావణ్య మృతికి కారణమైన ప్రణయ్ని ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రణయ్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు బిఎన్ఎస్ 108-69 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. సిద్దిపేట జూనియర్ డాక్టర్ లావణ్య సూసైడ్ కేసులో వెలుగులోకి మరిన్ని విషయాలు బయటపడ్డాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ టెలిఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. భోగి సిద్దిపేట జిల్లాలో జూనియర్ డాక్టర్ లావణ్య ఈ నెల 2న గడ్డి మందు ఇంజెక్షన్ వేసుకొని తను ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఆసుపత్రికి తరలించగా ఆమె పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 4వ తేదీన అయితే ఆమె మృతి చెందింది. అయితే ఆమె మృతికి మొదట కారణాలు తెలియరాలేదు. వ్యక్తిగత కారణాల వల్ల చనిపోయిందా లేదా ఇంకేమైనా కారణాల వల్ల చనిపోయిందా అన్న దానిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా లావణ్య తల్లిదండ్రులు మాత్రం నిన్న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాత్రం అసలు ఆమె మృతికి గల కారణాలు అయితే బయటపడ్డాయి. ఆమె మృతికి ప్రేమ వ్యసనమే కారణం అని చెప్పి నిన్న పోలీసులు తెలిసారు. అయితే అదే సిద్దిపేట ఆసుపత్రిలోనే జూనియర్ డాక్టర్ గా హౌస్ సర్జన్ గా పనిచేస్తున్నటువంటి ప్రణయ్ స్థలం సికింద్రాబాద్ కాగా అయితే వీరిద్దరు కూడా కలిసి చదువుతున్నటువంటి సమయంలో హౌస్ సర్జన్ గా పనిచేస్తున్నటువంటి సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత కొన్నేళ్లుగా కూడా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ పెళ్లి చేసుకుందామని చెప్పి ఫిక్స్ అవడంతో మాత్రం ఈమె లావణ్య ప్రణయ్ ని అడిగింది. పెళ్లి చేసుకుందాం, ఇంట్లో విషయం చెప్పాలని చెప్పి చెప్పడంతో కూడా ప్రణయ్ ఇంట్లో అడగగా లావణ్యది దళిత కులం చెందడంతో కులం వేరు కావడంతో తమ తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోవట్లేదని చెప్పి ప్రణయ్ చెప్పి లావణ్యను వదిలించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో మనస్తాపం చెందినటువంటి లావణ్య గతంలోనూ ఓసారి ఆత్మహత్యత్నం చేసింది. అయితే ఈ విషయం లావణ్య అక్క శిరీషకు తెలవడంతో ఆమె ఇంటికి తీసుకెళ్లి లావణ్యకు నచ్చజెప్పింది. ఈ పెళ్లి ఈ లవ్ ఏదైతే ఫెయిల్ అయితే అవని వేరే ఏదన్నా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దామని చెప్పి కూడా తన అక్క శిరీష చెప్పినా కూడా ఆమె అప్పుడు ఓకే అని చెప్పింది. ఆ తర్వాత కొన్ని రోజులకు తిరిగి నేను సిద్దిపేట వెళ్తాను, తిరిగి చదువుకుంటానని చెప్పి చెప్పడంతో ఆమెను తిరిగి సిద్దిపేటకు పంపించారు. అయితే సిద్దిపేట వచ్చిన తర్వాత మనస్తాపం చెందినటువంటి లావణ్య ఈ నెల 2న మాత్రం తిరిగి ఆ గడ్డి మందును ఇంజెక్షన్ ఏదైతే ఉందో ఆ గడ్డి మందును ఇంజెక్షన్ లో నరాలకి 3 డోసులుగా ఇచ్చుకుని లావణ్య అయితే అపస్మారక స్థితిలో వెళ్ళింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా మాత్రం లావణ్య మృతి చెందింది. అయితే లావణ్య మృతికి ప్రణయ్ కారణం అని చెప్పి లావణ్య తల్లిదండ్రులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రణయ్ పై మాత్రం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు లావణ్య దళిత కులస్తురాలని చెప్పినందుకే అతను పెళ్లికి నిరాకరించాడు. దీంతో అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు బిఎన్ఎస్ 108 అంటే ప్రేమ పేరుతో మోసం చేశాడని చెప్పి దాంతో పాటు 69 సెక్షన్ల కింద అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా లావణ్య ఘటన మాత్రం విషాదంగా మారింది. లావణ్య అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. తల్లిదండ్రులు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నారు, తమ కూతురి మృతికి కారణమైనటువంటి ప్రణయ్ని మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.